ఈ దేశంలో దేవుడి పేరు పెట్టుకుని చిల్లర పంచాయతీలు చేసే బజరంగ్ దళ్ అనే సంస్థ చేసే పనులకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఉత్తరాఖండ్లోని కోట్దోర్లో 70 ఏళ్ల ముస్లిం వ్యక్తి గత 30 సంవత్సరాలుగా బాబా స్కూల్ డ్రెస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనే ఒక చిన్న షాపు నడిపిస్తున్నాడు. గత 30 సంవత్సరాలుగా ఆ బాబా అనే షాప్ పేరుతో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కొందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ షాప్ దగ్గరకు వచ్చి ఆ బాబా అనే షాప్ ని మార్చాలని గొడవ చేశారు. అప్పుడు దీపక్ కుమార్ అనే లోకల్ జిమ్ ట్రైనర్ ఆ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. ముస్లిం వ్యక్తికి మద్దతుగా మాట్లాడుతూ, అసలు మీరెవరు చెప్పడానికి, గత 30 సంవత్సరాలుగా ఉన్న షాప్ పేరు ఇప్పుడు ఎందుకు మార్చాలి అని బజరంగ్ దళ్ కార్యకర్తలకి ధీటుగా సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ బజరంగ్ దళ్ వాళ్ళు, నువ్వు మధ్యలోకి రాకు, అసలు నీ పేరేంటి అని అడిగితే, నా పేరు మహమ్మద్ దీపక్ అని సమాధానం చెప్పాడు. యాక్చువల్గా అతని అఫీషియల్ నేమ్ మహమ్మద్ దీపక్ కాదు, అతని పేరు దీపక్ కుమార్. అలా ఎందుకు దీపక్ కుమార్ కాకుండా మహమ్మద్ దీపక్ అనే పేరు చెప్పామని అడిగితే ఇలా అన్నాడు, నేను హిందువుని కాదు, నేను ముస్లింని కాదు, నేను క్రిస్టియన్ని కాదు, నేను సిక్కును కాదు, అన్నిటికన్నా ముందు నేను మనిషిని. నేను చనిపోయాక ఆ భగవంతుడికి నేను సమాధానం చెప్పుకోవాలి, ఈ మతాలకు కాదు అని చెప్పాడు. తర్వాత పోలీసులు ఉన్నా సరే దీపక్ని బూతులు తిడుతూ అతని పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు బజరంగ్ దళ్ కార్యకర్తల్లో కొందరితో పాటు దీపక్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాపం దీపక్ కుమార్ తండ్రి 15 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు టీ స్టాల్ పెట్టుకుని అతన్ని పెంచింది. ఈ బజరంగ్ దళ్ కార్యకర్తలు అతన్ని అతని ఫ్యామిలీని బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఈ బజరంగ్ దళ్ వాళ్ళు నిజంగా హిందూ సమాజ రక్షకులే అయితే దేవాలయాలలో డబ్బున్నోడికి ఒక దర్శనం, డబ్బులు లేనోడికి ఒక దర్శనం ఏంటని పోరాడండి. చర్చిల మీద, మసీదుల మీద ప్రభుత్వ పెత్తనం లేదు, కానీ మా దేవాలయాల మీద మాత్రం ప్రభుత్వ పెత్తనం ఎందుకని ప్రశ్నించండి, పోరాడండి. అంతేగాని ఇలా షాపుల పేర్లు మార్చమని లవర్స్ డే రోజు బయట హంగామా చేస్తూ చిల్లర పంచాయతీలు మాత్రం దయచేసి మా రామ్ వంట హనుమంతుడి పేరు మీద మాత్రం చేయకండి. జై శ్రీరామ్, జై హనుమాన్.